టెక్‌లో ఆరితేరిన ఒక పర్సన్ రీసెంట్‌గా ఏమన్నారు అంటే 2026లో ఇండియాలో మొబైల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అని చెప్పి. దానికి రీజన్ వచ్చేసి ర్యామ్ ఇంకా స్టోరేజ్‌లో యొక్క ప్రైస్ పెరగడమే. అదే పర్సన్ రీసెంట్‌గా మళ్ళీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. చైనాలో ప్రైసెస్ అదే విధంగా ఉన్నాయి. మరి ఈ ర్యామ్ స్టోరేజ్‌ల ప్రైసెస్ అక్కడ పెరగలేవా అని అడిగారు. ఇండియాకి కొత్త కొత్త బ్రాండ్స్ వస్తాయి. ప్రమోషన్స్ ఇవ్వలేదని, మొబైల్ రివ్యూనిట్ ఇవ్వలేదని చెప్పేసి తరిమేస్తున్నారు. ఇంకా ఇండియాలో పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా కాకుండా హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఎంత వద్దనుకున్నా సరే అండి, ఎందుకో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే అనిపిస్తుంది. ఎంత చెప్పొద్దు అనుకున్నా సరే మిమ్మల్ని మోసం చేస్తుంటే మీకు చెప్పకుండా ఉండలేకపోయాను. టైటిల్ చూసే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఫిబ్రవరిలో రాబోయే అప్కమింగ్ మొబైల్స్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు జనవరి లాస్ట్ వీక్ లోనే కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. వాటిని టచ్ చేస్తూ వెళ్తాం. జనవరి 27న వివో X200T మొబైల్ అయితే రాబోతుంది. దీన్ని ఓపో రెనో 15 Pro కి కాంపిటీషన్ గా తీసుకురాబోతున్నారు. దీంట్లో ప్రాసెసర్ బాగుంటుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. రెనో 15 Pro ని ఈ రోజే నేను చెక్ చేశాను. 60,000 దాటిన మొబైల్లో ఉండే కెమెరాస్ లాగా నాకైతే అనిపించలేదు. నా దగ్గర ఉన్న పాత ఐఫోన్ 14 ప్లస్ తో కంపేర్ చేసినా సరే ఫోటోస్ అయితే కాస్త డల్ గానే అనిపించాయి. సో 15 ప్రోనా X200T నా అంటే X200T తీసుకోమనే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి జనవరి 29న రియల్మీ P4 పవర్ అయితే లాంచ్ అవబోతుంది. ఈ మొబైల్ ఓన్లీ బ్యాటరీ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. అదర్వైజ్ స్పెక్స్ అన్ని కూడా సేమ్ రియల్మీ P4 లాగానే ఉన్నాయి. వీళ్ళు కూడా అండి బ్యాటరీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కానీ మిగిలిన స్పెక్స్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ సెట్ అవుతుంది. ఇదే డేట్ లో రెడ్మీ నుంచి 2 మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. రెడ్మీ నోట్ 15 ప్రో ఇంకా ప్రో ప్లస్. 15 ప్రో లో వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తో వస్తుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే ప్రో ప్లస్ లో చూసుకున్నట్లయితే క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేసింది. రెండిట్లోనూ 200 MP మెయిన్ కెమెరా అయితే ఇస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ కూడా నార్మల్ యూస్ కి అయితే మాత్రమే బాగా సెట్ అవుతుంది. అదే హెవీ గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం కష్టం అయిపోతుంది. మీరు కెమెరా లవర్స్ అయితే మాత్రం ఈ రెడ్మీ మొబైల్స్ తీసుకోకండి. మీకు ఒప్పో వివో లాగా అంత బ్యూటీ అయితే ప్రొడ్యూస్ చేయవు. ప్రైసెస్ అయితే ఇంకా బయటికి రాలేదు కానీ ప్రో ప్లస్ వచ్చేసి 30,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది అంటున్నారు. ఆఫ్లైన్ మార్కెట్ లో ఏవో ఒక గిఫ్ట్స్ ఇచ్చి మేనేజ్ చేసేస్తారు, పర్లేదు. కానీ ఆన్లైన్ మార్కెట్ లో అయితే అస్సలు నడవదు. జనవరి లిస్ట్ అయితే అయిపోయింది. ఫిబ్రవరి లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 16. ఇది కంప్లీట్ గా ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్. ఇంట్లో వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ప్రాసెసర్ మాత్రం చాలా వరస్ట్ గా ఉంటుంది. మరి వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటి అంటే మెయిన్ కెమెరా 50 ఎంపీ ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా కూడా 50 ఎంపీ ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీతో వస్తుంది అంటున్నారు. సెకండరీ కెమెరా కూడా అంతగా పనికొచ్చేది ఏం లేదు. కాకపోతే కొత్త డిజైన్ తో వస్తుంది. ఆఫ్లైన్ మార్కెట్ లో అయితే బాగా నడుస్తుంది. ఇక ప్రైస్ అంటారా, ఇప్పుడు పెరిగిన ప్రైసెస్ తో కంపేర్ చేసి 23, 24 వేలు ఆ బడ్జెట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోకో X8 Pro ఇంకా పోకో X8 Pro Max రెండు మొబైల్స్ వస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. ప్రో కి సంబంధించిన డిజైన్ ఇంకా బయటకు రాలేదు కానీ మ్యాక్స్ కి సంబంధించిన కొన్ని రెండర్స్ అయితే బయటకు వచ్చాయి. అండ్ ఈ రెండు మొబైల్స్ కి సంబంధించిన స్పెక్స్ ఇంకా బయటకు రాలేదు కానీ ప్రాసెసర్ ఏంటో మాత్రం తెలుస్తుంది. పోకో X8 Pro లో వచ్చేసి ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఒకటి ఉంటుంది. అలాగే డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ తో వస్తుంది. అదే ప్రో మ్యాక్స్ చూసుకున్నట్లయితే డిజైన్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. డైమెన్సిటీ 9500E అనే ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. రెండిట్లోనూ 9000 mAh బ్యాటరీతో వస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే 10,000 mAh బ్యాటరీలో ఏ రేంజ్ లో బ్యాటరీ బ్యాకప్ ఇస్తే వీళ్ళ 9000 mAh బ్యాటరీలు కూడా అదే రేంజ్ లో బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని చెప్పుకుంటున్నారు. బేబోలో మాత్రం ఒక్కొక్క కమెంట్ లో ఫుల్ గా తిట్టేస్తున్నారు. మీ దాంట్లో ఓన్లీ ఇప్పటికీ కూడా 128 రిఫ్రెష్ రేట్ తోనే మొబైల్స్ తీసుకొస్తున్నారు. ఎప్పుడు అప్డేట్ అవుతారు అని చెప్పేసి. కానీ ఇండియా జనాలకి అదంతా అవసరం లేదు కదా. యూట్యూబర్స్ ఏది చెప్తే అదే నమ్మేస్తూ ఉంటారు. మీరు సూపర్ అన్నా అని చెప్పేసి. ఇంట్లో మీ తప్పేం లేదండి. జనాలని మిమ్మల్ని అలా మెయింటైన్ చేస్తున్నారు యూట్యూబర్స్ అంతా కూడా. యూట్యూబర్స్ అందరికీ కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. జనాలను గొర్రెలను చేసే యూట్యూబర్ లిస్ట్ లో నా పేరైతే లేదండి. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఆల్రెడీ తెలుసు. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక నా జెన్యూన్ క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏదో ఒక చోట కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వివో V70 అయితే వస్తుంది. వివో V60 తో కంపేర్ చేస్తే డిజైన్ అయితే కంప్లీట్ గా చేంజ్ చేశారు. 6.59 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. బెజల్స్ నారోగా ఉండడం వల్ల మీకు ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే ఇస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50+50+8 MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఇస్తున్నారు.
6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే ఈ మొబైల్ Oppo Reno 15 కి కాంపిటీషన్ గా తీసుకొస్తారు కాబట్టి దాన్ని 45,000 కి తీసుకొచ్చారు. దానికన్నా ఒక 1000 తక్కువలోనే తీసుకొస్తారు కానీ హ్యూజ్ డిఫరెంట్ అయితే కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి iPhone 17e కూడా ఫిబ్రవరి ఎండింగ్ లో కానివ్వండి, మార్చ్ ఫస్ట్ వీక్ లో కానీ వస్తున్నట్లుగా తెలుస్తుంది. మొబైల్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచి మీకే జరుగుతుంది. చూడడానికి స్పెక్స్ అన్ని కూడా చాలా బాగున్నాయని అనిపిస్తుంది. అప్పట్లో మీకు ఎస్సీ మోడల్ అని ఒకటి వస్తుంది, గుర్తుందా? అందులో ఎస్సీ అనేది కాస్త రీనేమ్ చేసి ఈ ఒకటే తీసుకొస్తున్నారు. ప్రైస్ విషయంలో మాత్రం భారీ చేంజే కనిపిస్తుంది. ఈ 17 ని తీసుకునే కన్నా 16 వస్తది. బెటర్ స్పెక్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ కూడా డ్యూయల్ కెమెరా ఉంటుంది. చెప్పే ఈ 3 మొబైల్స్ కూడా రూమర్స్ ప్రకారంగా మాత్రమే వస్తున్నాయి అని చెప్తున్నారు. దాంట్లో మొదటిది వచ్చేసి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్. సార్ కూడా క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 7000 mAh బ్యాటరీతో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మాత్రం ఇంప్రూవ్ అయినట్లుగా కనిపిస్తుంది. కెమెరాస్ మాత్రం సేమ్ ఉంటాయి. మోటో ఎడ్జ్ 70 ప్రో వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆల్మోస్ట్ 70 ఉంది కదా స్లిమ్ మొబైల్, దాన్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది స్పెక్స్ విషయంలో. స్పెక్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి చూసేసేయండి. మోటో మొబైల్స్ లలో ప్రాబ్లం ఒకటే అండి, 10,000 నుంచి మొదలుకొని ₹1,00,000 మొబైల్లో కూడా బ్యాక్ సైడ్ డిజైన్ సేమ్ ఉంటుంది. కాస్త కూడా చేంజ్ చేయరు. ఈ మొబైల్ అయితే కన్ఫర్మ్ అనుకోండి. అమెజాన్ లో పోస్టర్ కూడా రివీల్ చేసేసారు. ఐక్యూ ఫ్యాన్స్ కి అయితే ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ మొబైల్ మరేంటో కాదండి, ఐక్యూ 15R. ఈసారి మొబైల్ యొక్క డిస్ప్లే సైజ్ కాస్త తగ్గించి 6.59 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. బెజల్స్ కూడా నారోగా ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే కలుగుతుంది. ప్రాసెసర్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లోనే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 7600 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 200 MP అయితే ఇస్తున్నారు. ప్రైస్ వచ్చేసి 40,000 అలా ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఐఫోన్ 10 37,000 కల్లా అమ్ముతున్నారు. మరి ఇక్కడ దీంట్లో ఇంకా బెటర్ స్పెక్స్ ఇస్తున్నప్పుడు ప్రైస్ కూడా ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేయాలి కదా మనం. వన్ ప్లస్ నుంచి కాంపాక్ట్ సైజ్ లో OnePlus 15T మొబైల్ అయితే వస్తుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. అది కూడా తక్కువ బడ్జెట్ లో. ఇంట్లో మీకు OnePlus 13s లాగానే అల్ట్రావైడ్ కెమెరా ఇవ్వకుండా పనికొచ్చే 2 కెమెరాస్ అయితే ఇస్తున్నారు. సో కెమెరాస్ తో పాటు ఫ్లాగ్షిప్ రేంజ్ లో కాంపాక్ట్ సైజ్ లో ఒక మొబైల్ కావాలి అనుకుంటే దీనికోసం వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి ఎండింగ్ లో సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S26 సిరీస్ అయితే రాబోతుంది. దాంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సామ్సంగ్ S26 అల్ట్రా గురించి. మిగిలిన 2 మొబైల్స్ అయితే అసలు వేస్ట్ అని చెప్తాను. ఎందుకంటే బ్రాండ్ పరంగా మాత్రమే ఆ 2 మొబైల్స్ అయితే తీసుకోవాలి. ఇంతకన్నా బెటర్ స్పెక్స్ తోటి అదే ప్రైస్ లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక మీ ఇష్టం. ఈసారి S26 అల్ట్రాలో 6.9 ఇంచెస్ కి సంబంధించిన పెద్ద డిస్ప్లే ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రాసెసర్ అంటారా, అదే స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే ఇస్తున్నారు. అదే 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా 45 వాట్ ఫాస్ట్ చార్జర్ నుంచి 60 వాట్ ఫాస్ట్ చార్జర్ కి అప్గ్రేడ్ చేశారు. ఇదైతే మంచి విషయం అనే చెప్పుకోవాలి. మీరు చీప్ గా చూసే చైనీస్ బ్రాండ్స్ ఏమో 40 వాట్ 50 వాట్ వైర్లెస్ చార్జర్ ప్రొవైడ్ చేసి మీరు తల మీద పెట్టుకునే సామ్సంగ్ బ్రాండ్ మాత్రం మీ దగ్గర నుంచి లక్షలు దొబ్బేసి జస్ట్ 15 వాట్ వైర్లెస్ చార్జర్ మాత్రమే ఇస్తున్నారు. ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. సామ్సంగ్ కమ్యూనిటీలోకి వెళ్ళి నేను 1,20,000 పెట్టి ఈ మొబైల్ కొన్నాను, దీనికి మీరు 15 వాట్ వైర్లెస్ చార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే వివో ఒప్పోస్ చూసుకుంటే ₹1,10,000 బడ్జెట్ లోనే 40 వాట్ 50 వాట్ వైర్లెస్ చార్జర్లు ఇస్తున్నారు. నాకు అన్యాయం జరుగుతుందని పోస్టులు పెట్టండి, జరిగితే మీకే మంచి జరుగుతుంది. నాకు పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. ఎప్పట్లాగానే 200 MP మెయిన్ కెమెరా ఇస్తున్నారు. 50 MP అల్ట్రా వైడ్, 50 MP పెరిస్కోప్ ఇస్తున్నారు. 10 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ 12 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్లాగ్షిప్ సెన్సార్ తక్కువ అని ఫీల్ అయితే అవ్వకండి. ప్రైజెస్ అయితే ఈసారి కాస్త పెరిగేలాగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళ సబ్ కంపెనీ ర్యామ్ తయారు చేసే కంపెనీ అయితే ఉంటుంది. వాళ్ళ ఇప్పట్లో మీకు ర్యామ్ అయితే ఇవ్వము, ఎందుకంటే మాకు బయటనే ఇంకా మంచి మంచి ఆర్డర్స్ అయితే పడుతున్నాయి. సో మీకు ఇస్తాం కానీ తక్కువ క్వాంటిటీలో ఇస్తాము, అది కూడా లేట్ గా ఇస్తామని చెప్తున్నారంట. ఇలా చూసుకుంటే ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుందేమో అనిపించింది. ఇంత పెరిగినా సరే ఇండియాలో మాత్రమే పెరుగుతాయండి ప్రైజెస్ అనేవి, చైనాలో మరి పెరగవు. ఇవ్వండి ఫిబ్రవరి నెలలో రాబోయే మొబైల్స్. మధ్యలో ఇంకో కొన్ని మొబైల్స్ వస్తూనే ఉంటాయి. వాటి గురించి అయితే డెడికేటెడ్ గా ఒక వీడియో చేస్తాను. ఇప్పటివరకు చెప్పిన మొబైల్స్ లో మీరే మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ మొబైల్స్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూడడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. కొత్త మొబైల్స్ ఏవొస్తున్నాయో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాలి అంటే ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.